నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతాంగమయ. ప్రతి ఎన్నికలకి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తోంది. ఆ పార్టీ ప్రభుత్వానికి మాత్రం వాటితో సంబంధం అనేది ఉండదు. గరీబో హఠావో అన్న ఆ పార్టీ నినాదం భారత్ని దగా చేసినట్టు మరే దేశంలోనూ మరే రాజకీయ నినాదము చేయలేదు. కాంగ్రెస్ సిద్ధాంతాలంటే పచ్చకుళ్ళు కషాయమే. ఇందిరా కాలంలో కాంగ్రెస్ విధానాల మీద సిపిఐ ముద్ర సుస్పష్టం. విద్య మీద సిపిఐ మిగిల్చిన మరక ఇప్పటికీ ఉంది. దాన్ని చెరిపివేయడానికి ప్రయత్నిస్తే కమ్యూనిస్టుల కంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కుమిలిపోతుంది. ఈ ఏప్రిల్ 7న విడుదలైన కాంగ్రెస్ మేనిఫెస్టో న్యాయపత్ర కమ్యూనిస్టుల ఎర్ర పైత్యాన్ని, మైనారిటీ ఆకుపచ్చ ఉన్మాదాన్ని నింపుకొని వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేనిఫెస్టో మీద తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేయడం అందుకే కారణం. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అయితే ఇది భారత ఎన్నికల మేనిఫెస్టోనా లేకపోతే పాకిస్తాన్ ఎన్నికల కోసం కాంగ్రెస్ తయారు చేసిన మేనిఫెస్టోనా అని ప్రశ్నించారు. వామపక్షాల శుష్క నినాదాలు, సామాజిక న్యాయం పేరుతో ముస్లిం బుజ్జగింపు ఈ మేనిఫెస్టోలో సుస్పష్టంగా కనిపిస్తోంది. ఆస్తుల సర్వే పేరుతో కాంగ్రెస్ మీ సంపదను ఎక్కువ మంది పిల్లలుండే వాళ్లకు, చొరబాటుదారులకు కట్టబెడుతోంది. తస్మత్ జాగ్రత్త అని, మన కుటుంబాల శ్రీధనాన్ని దోచుకుంటున్నారని, మంగళసూత్రాలు కూడా లాక్కుంటారని మోదీ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ సభలలో తీవ్ర విమర్శలే చేశారు. ఈ విమర్శల మీద కాంగ్రెస్ వారు, కమ్యూనిస్టులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే దేశంలో గత కొద్ది కాలంగా వక్ఫ్ ఆస్తుల పేరుతో సాగుతున్న భూ జిహాద్ని దృష్టిలో పెట్టుకునే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని 1500 ఏళ్ల నాటి మనేదియావల్లి చంద్రశేఖర స్వామి ఆలయం తిరుచి జిల్లా తిరుచెందర్లో ఉంది ఈ ఆలయం. దానికి చెందిన 369 ఎకరాల వక్ఫ్ బోర్డుకు చెందుతాయంటూ అధికారులు వెల్లడించడం ఆ మధ్య సంచలనం కాలేదా? యథాప్రకారం ఈసారి కూడా సమన్యాయం పల్లవి అందుకుంది శతాధిక వత్సరాల పార్టీ. ఈ దేశ సంపద మీద మొదటి హక్కు ముస్లింలదేనంటూ డిసెంబర్ 2006లో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సాక్షాత్తు జాతీయ అభివృద్ధి మండలిలో చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా మాత్రమే ఆ పార్టీ సమన్వయం ఉంటుంది. తన విమర్శకు ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలే ఆధారంగా చూపుతున్నారు. ఇక న్యాయపత్రలోని మరొక చర్చనీయాంశం న్యాయ వ్యవస్థ గురించి ఇచ్చిన హామీలు. ఒలకబోసిన ప్రేమ, స్వేచ్ఛ కలిగిన న్యాయ వ్యవస్థ మాత్రమే భారత రాజ్యాంగాన్ని రక్షించగలుగుతుంది అంటున్నది కాంగ్రెస్ మేనిఫెస్టో. 10 ఏళ్ల నుంచి అస్తావ్యస్తంగా పాలన సాగుతోందని, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారం దుర్వినియోగానికి పాల్పడుతుందని, దీని నుంచి రక్షణకు ప్రతి సాధారణ పౌరుడు ఆశగా చూసేది న్యాయ వ్యవస్థ వైపేనని భాష్యం కూడా వెలగబెట్టింది. ఇక 1975 నాటి అత్యవసర పరిస్థితుల కాలంలో 1400 మంది న్యాయమూర్తులను ఒక్క కలం పోటుతో మార్చేసిన చరిత్ర కలిగిన పార్టీ న్యాయ వ్యవస్థ ఔన్నత్యం నిలబెట్టడం సాధ్యమేనా? ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల న్యాయమూర్తులకు ప్రాధాన్యం ఇస్తారని కూడా 48 పేజీల కాంగ్రెస్ మేనిఫెస్టో పేర్కొంది. కానీ దీని ప్రధాన ఉద్దేశం ముస్లింలను న్యాయ వ్యవస్థలోకి చొప్పించడమేనని వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక కొన్ని మైనారిటీ వర్గాల వారి పర్సనల్ చట్టాలను సంస్కరించవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ అంగీకరించింది. కానీ ఆ సాహసం ఆ పార్టీ చేయగలదా? అలాంటి సంస్కరణ అవసరం గురించి మోదీ చెప్తే మతోన్మాదం అయిపోతుంది. త్రిపుల్ తలాక్తో ఆ వర్గం మహిళలకు దారుణమైన అన్యాయం జరుగుతుందనే కదా మోడీ దాన్ని రద్దు చేశారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన సంగతి బహుశా కాంగ్రెస్ మర్చిపోయినట్టుంది. అందుకే భారతీయ ఓటర్లను మోదీ హెచ్చరించవలసి వచ్చింది. అసలు న్యాయ వ్యవస్థను సంస్కరించాలన్న కాంగ్రెస్ నినాదమే దగ. ఇక ముస్లిం చట్టాల పరిధిలో వివాదాలను పరిష్కరించేందుకు దేశంలోని ప్రతి జిల్లాలోనూ దారుల్ ఖాజా అంటే షరియా కోర్టు ఏర్పాటు చేస్తామని జూలై 2018లోనే అఖిల భారత ముస్లిం పర్సనల్ బోర్డు వెల్లడించింది. అలాంటివి అప్పటికే ఉత్తరప్రదేశ్లో 40 పనిచేస్తున్నాయన్న సంగతి కూడా బోర్డు దాచిపెట్టలేదు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రశ్నించగలదా? వారసత్వ హక్కు విషయంలో షరియాను గౌరవించవచ్చునని కేరళ సిపిఎం ప్రభుత్వం డిసెంబర్ 13, 2022న సాక్షాత్తు సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొంది. షరియాకు సంబంధించి అత్యున్నత న్యాయస్థాన నిర్ణయం ఒకటి ఉండగానే ఆ పార్టీలు ఇలాంటి వాదనలు చేయడం ఎంత విడ్డూరం. షరియా కోర్టులు ఇచ్చే తీర్పులకు చట్టబద్ధత లేదని 2014లో సుప్రీంకోర్టు ప్రకటించింది. 2005లో విశ్వలోచన్ మదన్ అనే ఢిల్లీ న్యాయవాది వేసిన వాద్య ఫలితం ఇది. ఇక ప్రభుత్వ చట్టాలను షరియా కోర్టులు తగ్గించలేవని, వ్యక్తుల స్వేచ్ఛను హరించే విధంగా ఉంటే పత్వాలు చెల్లవని కూడా సమున్నత న్యాయస్థానం చెప్పింది. కోర్టులు ఏం చెప్పినా, వాస్తవాలు ఎలా ఉన్నా, ప్రపంచ పరిణామాలు ఏం చెబుతున్నా మైనారిటీల బుజ్జగింపునే కాంగ్రెస్ నమ్ముకోవాల్సి వస్తోంది, నమ్ముకుంటుంది కూడా. సామాజిక న్యాయం పేరుతో మైనారిటీల బుజ్జగింపును కొనసాగించడమే దాని విధానం. మోదీ వ్యాఖ్యల వెనుక ఉన్నది ఈ ప్రమాదం.
ఈ ప్రమాదం గురించిన హెచ్చరిక మాత్రమే. కేరళలో కాంగ్రెస్కి ఎస్డిపిఐ నిషిద్ధ పిఎఫ్ఐ తానులో ముక్క చాటు మద్దతు కూడా ఉంది అనేది సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ముస్లిం లీగ్ మద్దతు సరే. ఇక ఇండి కూటమి ఉద్దేశం మళ్ళీ యూపీఏ కాలం నాటి ముస్లిం మతోన్మాదానికి రాజమార్గం చూపడమే. కాబట్టి మోదీ హెచ్చరిక శిరోధార్యం, తస్మత్ జాగ్రత్త. ఓటు వేయడానికి బద్ధకం వీడండి. పోలింగ్ బూత్లకు వెళ్ళి మీ ఓటు హక్కును వినియోగించుకునే ముందు 5 సంవత్సరాల మీ భవితవ్యాన్నే కాదు, మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఓటు వేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా కూడా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. అండ్ మీ వ్యాపార ప్రకటనల కోసం, అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా నెంబర్ని డిస్ప్లే చేస్తున్నాము. సో సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.